అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పుణ్యానికి పోతే. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, నాకొద్దు, చస్తే చేసుకోని పెళ్ళి, ఓ పక్క కన్నీళ్లు కారుస్తూనే ఖండితంగా చెప్పింది కమల. నా తల్లివి కదూ, గట్టిగా అరవకే, మీ నాన్న వింటే మన ఇద్దరి గొంతులు నొక్కేస్తారు. అయినా ఇంతదాకా వచ్చాక వద్దంటే ఎలాగో చెప్పమ్మా, పరువేమన్నా దక్కాలా వద్దా? కూతురికి అతి ప్రశాంతంగా నచ్చజెప్పాలని చూసింది జానకమ్మ. నీళ్లు వచ్చే ముందు కుళాయి గొట్టంలా కస్సుమంది కమల. అసలు ఇందాక ఎవరు తెమ్మన్నారు? పెళ్లి చూపులప్పుడే చెప్పాను నీకు, నాకతను నచ్చలేదు అని. ఊరుకున్నట్టే ఊరుకొని మళ్ళీ పెళ్లి తాంబూలాలు కూడా పుచ్చుకురమ్మని ఎవరు చెప్పారు? నాకు తెలియకుండా అంతా చేసేసి తీరా ఇందాక వచ్చాక ఎట్లా అంటావే? అంత దుఃఖంలోనూ తల్లిని దెప్పి పొడిచింది కమల. ఇది మరీ బాగుందమ్మా, అంతా చేసేది మీ నాన్నను, మీ ఏడుపులు సాధింపులు పడేది నేనును, కొంచెం నిష్ఠూరంగా అని మళ్ళీ సమాధానపరిచే ధోరణిలో, నేను మాత్రం నీకిష్టం లేని పెళ్ళి చెయ్యమంటానటే, అది నాకిష్టం లేదంటుంది. ఆ సంబంధం వదిలేయమని చెవి నిల్లు కట్టుకొని పోరాను. మీ మామయ్య చేత చెప్పించాను, నువ్వు విన్నావుగా. ఇక నేను మాత్రం ఏం చెయ్యను? వట్టి తిక్క మనిషి. ముభావంగా ఊరుకుంటే ఒప్పుకున్నారనే అనుకున్నాను. తీరా వాళ్ళు 1000 కట్నం తగ్గిస్తామని ఉత్తరం రాసేసరికల్లా చెప్పా పెట్టకుండా తాంబూలాలు పుచ్చుకు చక్కా వచ్చారు. ఇక నేనేం చేసేది చెప్పు తల్లి? అటు చూద్దునా ఆయన గారి అహంభావం, ఎవరి కోసం చేసుకుంటుంది అని, ఇటు చూద్దునా నీ ఏడుపులు శాపనార్థాలును. మధ్య నాకు వచ్చి పడిందమ్మా చావు, నుదురు కొట్టుకుంది జానకమ్మ. నువ్వెందుకు? నేనే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాలే, ఈ వెధవ పెళ్ళి చేసుకునే కంటే చావడమే నయం సరుస అంది. ఛ, అవేం మాటలే, శుభమా అంటూ పెళ్ళి తలపెడుతుంటే కమల పెద్దక్క సీత బిందెతో నీళ్లు గట్టుమీద పెడుతూ తల్లి వంక చూసి, నువ్విక్కడ ఉండేనా అమ్మా, అది ఇట్లా వాగుతుంటే చూస్తూ ఊరుకున్నావు అంది. నన్నేం చేయమన్నావే? అదేమన్నా నా మాట వినే రకమా ఏమన్నానా? విసుగ్గా అంది జానకమ్మ ఎసట్లో బియ్యం పోసి కలబెడుతూ. తనకన్యాయం జరుగుతుందని తెలిసి కూడా అమ్మ అక్క ఇద్దరూ తననే అంటుంటే రోషం పొంగుకు వచ్చింది కమలకి. ఏడుపు ముంచుకు వచ్చింది. నిజానికి నీళ్లకుండా నెత్తిన పెట్టుకునే రకం కాదు కమల. గోడకి ఆనుకొని కూచున్నదల్లా దురుసుగా ముందుకు వంగి, నేనేం చిన్నపిల్లని కాను, మీరు ఆడమన్నట్టల్లా ఆడడానికి. మీ మాట విన్నవాళ్ళ బతుకులు ఎలా అఘోరిస్తున్నాయో నేను చూస్తున్నానుగా. మీ మాట వినబట్టే కట్నం లేదని సీతక్కని 3వ పెళ్ళి ముసలాడికిచ్చి 3 ఏండ్లకల్లా ముండమోపిని చేసి ఇంటికి తెచ్చుకున్నారు. నోరు మెత్తనిదనేగా శాంతక్కని తెలివి తక్కువ వాడికిచ్చి కట్టారు. ఇప్పుడు నాకు కూడా ఓ గుదిబండని కట్టి నేను కూడా వాళ్ళలాగే ఏడుస్తూ కూచుంటే చూద్దామని కదూ వెక్కుతూ అంది కమల. అవ్వా అవ్వా, నోరు మూసుకోవే, ఎవరన్నా వింటే నవ్వగలరు. అయినా నిన్నని లాభమేమిటిలే, నిన్నిట్లా తయారు చేసిన నీ మామననాలి కాని, నోరు నొక్కుకుంటూ గదిమింది జానకమ్మ. అవునులే, నన్ను మామయ్యని ఆడిపోసుకోవటం కంటే నువ్వేం చేయగలవులే, నేల తాటించుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది కమల. ఎండ చిటపటలాడుతుంది. వంటింట్లో కుంపటి మీద పొంగిన పాలు పొయ్యి పాలవుతున్నాయి. వెడుతున్న కూతురు వంకే చూస్తూ, చూశావుటే ఇది వరస, తల వంచుకొని కూర తరుగుతున్న సీతతో అంది జానకమ్మ. అది మాత్రం ఏమందమ్మా, ఉన్నమాటే చెప్పింది. కట్నం తక్కువని చూశాడే తప్ప నాన్న దాని ఇష్టం కనుక్కున్నాడా? ఈడు వచ్చిన పిల్ల చదువుకుంది, దాన్ని మాత్రం అడగద్దు. అంతదాకా తన పక్షమే అనుకున్న పెద్ద కూతురు కూడా అలా అనేసరికల్లా ఏం చెయ్యాలో తోచలేదు జానకమ్మకి. అయినా బెట్టు సడలకుండా, అయితే మిమ్మల్ని మాత్రం అడిగి చేశామటే, మీరు కూడా ఇలాగే ఇంకా ఏదో అనబోయిన తల్లికి అడ్డుపడుతూ, అందుకే మా బతుకులెలా తెల్లారినాయో చెప్పిందిగా కమల గద్గద కంఠంతో
అని తల్లి మొహంలోకి చూసి తల వాల్చేసింది సీత. అయితే భగవంతుడు చేసిన దానికి కూడా సరిపెట్టుకుంటూ అనబోయి కూతురు మొహం చూసి మాట తుంచేసింది జానకమ్మ. తన మాటలు తనకే ఎబ్బెట్టనిపించాయి. ఒక్కసారిగా ఆమె కళ్ళు చెమర్చాయి. అవును, తన బిడ్డలెప్పుడు సుఖపడ్డారు? కలిగిన ఇంట పుట్టినా కడుపు నిండా తిండి తప్ప వాళ్ళ కోరికలేమి తీరాయి? డబ్బుకి ప్రాణానికి లంకె పెట్టుకున్న ఆయన వాళ్ళ సరదాలు ఎప్పుడు ఖాతరు చేశారు? వాళ్ళ సొద విన్నా తాను మాత్రం ఏం చేయగలిగింది? ఆయన ఎదుట పడి ఏమన్నా అడగగలిగిందా? అడిగినా ప్రయోజనం లేదని తనకే తెలుసునయ్యే. కాకపోతే నలుగురు వింటే కాపురం నవ్వుల పాలవుతుందని తను నోరు మూసుకొని వాళ్ళ నోళ్ళు కూడా ముయ్యాలని చూస్తుంది. అంతే. కూతుర్ని చూస్తూ ఒక్క నిట్టూర్పు విడిచింది జానకమ్మ. ఆ రాత్రి కమలకు నిద్ర పట్టలేదు. బయట మినుగురు పురుగులు చీకట్లో వెలుగుల్ని జల్లెడపడుతున్నాయి. ఈదరగాలి చెట్లని పీక నులిమి చక్కాపోతుంది. పెరట్లో మందార నెత్తురుబొట్లు రాలుస్తుంది. రేపు జరగబోయే ప్రధానం మాట పదే పదే జ్ఞాపకానికి వచ్చి నిద్ర పట్టలేదు కమలకి. అక్కయ్యల జీవితంలాగే తన జీవితం కూడా రాళ్లపాలవుతుంటే చూస్తూ ఊరుకోవలసిందేనా? దీనికంతటికీ కారణమైన తండ్రిని తలచుకుంటే కోపం రగిలిపోతోంది. ఎంతవరకు ఆస్తి పెంచుదామని తప్ప అది ఎందుకు వినియోగపడుతుందా అని మాత్రం చూడడు. ఆయన ఆలోచించేదల్లా డబ్బుని ఎలా తిప్పితే ఎలా పెరుగుతుంది అని. ఆయన దృష్టిలో ఆడపిల్ల కింద ఖర్చు పెట్టినంత దండగా ఇంకొకటి లేదు. ఎలాగూ ఇంకో చోటికి తరలి వెళ్ళేవాళ్లేగా. అందువల్ల వాళ్ళని ఎంత తక్కువ ఖర్చులో వదలగొట్టుకోగలిగితే అంత మంచిది. అది ఆయన అభిప్రాయం. అలా అని కొడుకు బాగు ఏమన్నా చూశారా అంటే అదీ లేదు. ఉన్న ఒక్క కొడుకు థర్డ్ ఫారం పాస్ అయినాడో లేదో ఆ పైన జీతం కట్టవలసి వస్తుందని వ్యవసాయం చూసుకునేవాడికి పెద్ద చదువులెందుకు అంటూ మానిపించిన పెద్ద మనిషి. డబ్బుని పెంచే విషయంలో ఆయన బుర్ర ఎంత చురుగ్గా పనిచేస్తుందో ఖర్చు తగ్గించే పనిలోనూ అంతకంటే చురుగ్గా పనిచేస్తుంది. దాని వెర్రితాల ఫలితమే అక్కయ్యల పెళ్ళిళ్ళు. మూడో పెళ్ళైతేనేం 35 కంటే ఎక్కువ ఉండవు. కాకపోతే పిల్లలున్నారంటావు. వాళ్ళని సాకడానికి వెనకాల ఇంటి నిండా బోలెడు బలగం ఉంది. అత్తలు ఆడబడుచులును, బోలెడాస్తి, కోరినట్టు కోరిన నగ. ఆడదానికింతకంటే ఏం కావాలి? అమ్మ పెళ్ళికొడుకు మరీ పెద్దవాడని గునిగినందుకు నాన్న జవాబు. వాళ్ళు ప్రధానానికి తెచ్చిన పట్టుచీర, రాళ్ల నగలు చూసి పోన్లే ఇక్కడ తీరకపోయినా అక్కడైనా తీరుతాయి దాని అచ్చట్లు ముచ్చట్లును అని తను సంతృప్తిపడి అక్కని సుఖపెడుతున్నాను అనుకొని మెదలకుండా ఊరుకుంది అమ్మ. ఆనాడు చస్తానని బెదిరించిన అక్కని గదిలో పెట్టి కాపలా కాసి తంతు జరిపించాడు నాన్న. అక్క కాపురానికి వెళ్ళగానే అనుకున్న ముచ్చట్లు ముక్కలవనే అయ్యాయి. వెళ్ళగానే ఈ నగలన్నీ నీ సవితివి, అవి దాని కూతురికివ్వాలి అంటూ అవన్నీ తీసి ఇనప్పెట్టెలో పెట్టిందట దాని అత్తగారు. ఆ తర్వాత బయటపడ్డ చిదంబర రహస్యం బావకి గుండె జబ్బని. ఆయన అట్టే కదలటానికి వీల్లేదు. మరుదులు, తోడికోడళ్ళు, అత్త, తలచెడిన ఆడపడుచులు తొంబ కింద మసిలే ఆ పెద్ద ఇంట్లో ఈ రోగిష్టి మనిషి సేవ చేసేటందుకు ఎవ్వరికీ తీరకపోవడం మూలాన జీతం భత్యం లేకుండా ఊడిగం చేసేటందుకు అక్కని చేసుకున్నాడట బావ. అబ్బా, ఆడదంటే ఎంత చులకన! తన రోగిష్టి శరీరం కోసం ఒక జీవితం నాశనమైనా పర్వాలేదు. ఏనాడో చచ్చి బూడిదైన బావ మీద కోపంతో కమల పెదవులు కంపించాయి. అయినా ఆయనను అనుకోవడం దేనికి? కట్నం తప్పుతుంది కదా అని చూస్తూ చూస్తూ కన్న కూతురు గొంతు కోసిన తండ్రిని అనుకోవాలి. కానీ తన మీద ఆధారపడిన రోగిష్టి మనిషి భార్య అంటే ఎవరికి లక్ష్యం ఉంటుంది? కాబట్టి ఆ ఇంట్లో 3 ఏండ్లు జీతం భత్యం లేని చాకిరీ చేసింది అక్క. ఆ తర్వాత బావ పోవడం, అక్క తమ ఇంటికి చేరడం, నాన్న మనోవర్తి కోసం దావా వేయడం, తంతులన్నీ యథావిధిగా జరిగిపోయాయి. వాళ్ళు సరే బావ జబ్బు కోసం బోలెడు అప్పులయ్యాయి అంటూ మనోవర్తి మాట దేవుడెరుగును. కానీ
ఎదురు సవితి పిల్లల్ని అంటగట్టాలని చూసేసరికి నాన్న తోక ముడవటంతో సమాప్తమయ్యింది అక్కయ్య కడగండ్ల కాపురం కథ. ఆ తర్వాత శాంతక్కకైనా సరియైన సంబంధం విచారించి చేశాడా అంటే అదీ లేదు. వట్టి చేతగాని వాడికిచ్చి కట్టబెట్టాడు, కట్నం తక్కువ కదా అని. తెలుసున్న వాళ్ళు ఇదేమిటండి అతనికిస్తున్నారు, చదువు సంధ్య లేదు, ఓ పని పాట చెయ్యడు, ఆస్తి చూద్దామా అంటే అంతంత మాత్రమే అంటూ నాన్నకు తెలియక చేస్తున్నాడు అనుకొని చెప్పబోయారు. నాన్నకు మాటలు చేత కాకపోతే కదూ, అతనికేమిటండి కాలు వంకర కన్ను వంకర, ఆలనా పాలనా లేక అలా ఉన్నాడు గాని బాధ్యత నెత్తినబడితే అతనే సంపాదించుకుంటాడు. ఆస్తి అంటారా, ఉన్నది ఒక్కడు, పంచుకోవాలా తెంచుకోవాలా, కాసిన్ని నీళ్లు విదుపుతూ పోతే మొక్కే మానవుతుంది అన్నాడు. ఇప్పుడు అక్కని చూస్తే జాలేస్తుంది. దాని పని చాదస్తం మొగుడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు అన్నట్టుంది. అతగాడికి ఓ దమ్మిడి సంపాదించే చాకచక్యం లేదు, వట్టి భయస్థుడు. దానికి తోడు చిరుతిండి ధ్యాస ఎక్కువ. ఇదే ఏదో తిప్పలుబడి చిన్న కొట్టు పెట్టుకొని వడ్డీలకు మార్చుకుంటూను గుట్టుగా సంసారం లాగుతుంటే నాకది చేసి పెట్టవు ఇది చేసి పెట్టవు అంటూ దీనిమీద నలుగురికి వినపడేలా ఎగురుతాడట గర్భిణీ స్త్రీలా. అది కూడా అమ్మలానే. అందరూ ఎక్కడ నవ్విపోతారో అని నోరు మూసుకొని ఇక్కడికి వచ్చి నాన్న దగ్గర అమ్మ దగ్గర ఏడ్చి కాస్తో కూస్తో తీసుకెళ్ళి అతగాడి గొంతెమ్మ కోర్కెలన్నీ తీరుస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న నా పిల్లల గతేమిటని నాన్నని నిలేసి ఎలాగైతేనేం 2 ఎకరాలు తన పేర పెట్టించుకుంది. ఈ ఇచ్చేదేదో ముందే కట్నంగా ఇస్తే దానికి వేరే మంచి సంబంధమే వచ్చేది కదా అని అమ్మ లోపల అనుకోకుండా ఉండలేకపోయింది. ఎదట అనడానికి ఎన్ని గుండెలుండాలి మరి. తనకి మాత్రం ఇలాంటి అన్యాయం జరగదని ఎందుకో గట్టి ధైర్యం ఉంది కమలకి. ఆ భరోసాకి తగిన కారణం లేకపోలేదు. అందరిలా కాకుండా తన చదువు సంధ్య ఒక మంచి దారిన పడ్డాయి. దానికి మూలం నాన్న కాదు మామయ్య. మామయ్యకి పిల్లలు లేకపోవడం మూలాన తనెప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా మసిలేది. తమ ఊరికి దగ్గరగానే మామయ్య గారు ఉండే పట్నం ఉండటం మూలాన అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఉండేది. తమ ఊర్లో 5వ తరగతి దాకా చదువుకున్న తర్వాత మామయ్య పట్టుబట్టి వాళ్ళ ఊర్లో ఫస్ట్ ఫారంలో చేర్పించాడు. అప్పటి నుంచి మామయ్య గారి ఇంట్లోనే ఉంటూ ఉన్నాను. మళ్ళీ 3rd ఫారంతో తన చదువు ఆగిపోయేదే. కానీ తనకున్న చదువు మీది ఆసక్తిని చూసి మామయ్యే పై చదువుకి నాన్నని ఒప్పించాడు. నాన్న ఓ పట్టాను ఒప్పుకున్నాడా. ఇప్పుడు దీనికెందుకయ్యా ఇంత చదువు, ఎవడో ఒకరిని చూసి ముడిపెట్టేదానికి. ఇప్పుడది ఏ స్కూల్ ఫైనలో చదివితే రేపు ఏ బియ్యేనో తెమ్మంటుంది అన్నాడు. అది నాన్న భయం. ఏమో దాని అదృష్టం బాగుంటే అలాగే వస్తాడేమో అని అమ్మ ఆశ. వస్తాడు, మూటలు గుమ్మరిస్తే సరి. నాన్న రుసరుసలు. అప్పుడే అదంతా ఎందుకు బావా, నువ్వు దాని చదువుకేమన్నా పెట్టాలా పొయ్యాలా? గవర్నమెంట్ ధర్మమా అని జీతాలెలాగూ కట్టక్కర్లేదయ్యను ఆడపిల్లలకి. ఎటూ కూడి పుస్తకాలొక్కటి కొనాలి. పోన్లే, చిన్న సన్నాసి ముచ్చట పడుతుంది. నీకు భారమైతే నేనే కొంటాను సరేనా, నువ్వు అను చాలు అని ఆయన చేత సరే అనిపించాడు మామయ్య. మామయ్య ధర్మమా అంటూ తను స్కూల్ ఫైనల్ గట్టెక్కించింది. పాపం మామయ్య కూడా ఏమంత ఉన్నవాడు కాదు. తండ్రి సంపాదించి ఇచ్చిన కొండ్ర కాస్త అమ్ముకొని వడ్డీకిచ్చుకుంటూ తాను గుమస్తాగిరి చేస్తూ వచ్చే దాంట్లోనే గుట్టుగా సంసారం సాగించుకుంటున్నాడు. కానీ తన మీది మమకారం కొద్దీ తనే పుస్తకం కావాలన్నా ఎన్ని నోట్సులు తెచ్చి ఇవ్వమన్నా మాట్లాడకుండా కొని ఇచ్చేవాడు. నువ్వెందుకు లేవోయ్, నే కొనను అనేవాడే కానీ నాన్న ఆ తర్వాత మామయ్య కొంటుంటే మాట్లాడకుండా ఊరుకునేవాడు. మామయ్య అత్తయ్యల గారాబంతో తను కాస్త మొండిగా కరుకుదేరిందేమో కూడా. నాన్నంటే మిగతా పిల్లలు జడిసినంత జడవదు తను. నాన్న కూడా కడగొట్టు తవటం మూలానో ఏమో తను అడిగిన చీరలకి కానీ సినిమాలకి కానీ మిగతా కొన్ని సరదాలకి కానీ పని లేకపోతే సరి అని ముందు కస్సుమన్నా ఆ తర్వాత మెత్తబడి సరేలే ఏడు అని ఒప్పుకునేవాడు.
తనకి ఒత్తాసీగా తల్లి ఉండనే ఉండేది. కానీ ఈసారి తన మాట అసలు సాగేటట్టు కనిపించడం లేదు. అప్పటికి అమ్మ చేత మామయ్య చేత నాన్నకి చెప్పించింది. తను సిగ్గు విడిచి చెప్పింది, నాకతను ఎంతమాత్రమూ నచ్చలేదు అని. కానీ నాన్న మొగాడైతే చాలు అందగాడే అంటాడు. అలాంటి మనిషికి కురూపి అంటే ఏమర్థమవుతుంది? అన్నిటికీ నాన్న ఒకటే సమాధానం ఇస్తున్నాడు. మీరందరూ దాన్ని చదువుకున్నవాడికి ఉద్యోగస్తుడికి ఇమ్మనేగా ఇదివరకల్లా చెప్పారు. ఇప్పుడు ఇతను ఉద్యోగమేగా చేస్తున్నది. ఆస్తి ఉంది. కాస్త నలుపన్నమాట కానీ లక్షణంగా ఉన్నాడు కుర్రాడు. అందమేం కొరుక్కు తింటామా? ఇకపోతే మొదట 3-4 వేలు కావాలన్నవాడు అమ్మాయిని చూశాక 2,000 అయినా చాలు అన్నాడు. ఇన్ని విధాల అనుకూలంగా ఉన్న సంబంధాన్ని మా అమ్మాయికి ఇష్టం లేదు అని వదిలేసుకోనా? ఇంతకంటే మంచి సంబంధం నేను చస్తే తేలేను. పెద్ద మనుషుల ఎదుట తాంబూలాలు పుచ్చుకున్నాక తగుదునమ్మా అని ఈ పిల్లకుంక మాటలు పుచ్చుకొని సంబంధం వదిలేసుకుంటే వెనక నా పరువేం కావాలి? ఇక ఈ పిచ్చి పిచ్చి వేషాలు మానేసి మాట్లాడకుండా మిగతా పనులు కానివ్వండి తెగేసి చెప్పాడు. ఇక తండ్రి ఈ పెళ్లి ప్రయత్నం విరమించుకుంటాడన్నది ఉత్తది. ఇక తను కూడా అక్కయ్యలలాగా జీవితాంతం బాధపడవలసిందేనా? లాభం లేదు. ఎలాగైనా ఈ పెళ్ళి తప్పించుకోవాలి. కమల ఉపాయాలు వెతకడం మొదలుపెట్టింది. ఆ వేళ ప్రధానం. కమల పెళ్లివారు ప్రదానం చేసుకొని లగ్నాలు పెట్టుకోవడానికి వస్తారు. కాసేపటిలో వాళ్ళు దిగుతారనగా కమల కనబల్లేదు. వెళ్ళవేసిన గోడలు వెలవెలాబోయినట్టయింది. కమల తండ్రి లింగయ్య గారు గాబరా పడిపోయారు. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించుకోగలిగినా తను జాగ్రత్త పడేవాడే. ఒకరోజు ఏడ్చినా ఆ తర్వాత మామూలుగానే ఉంటే సమాధాన పడింది అనుకున్నాడు. ఇప్పుడు ఎక్కడని వెతకటం? ఇంకా సేపటిలో వచ్చే పెళ్లివాళ్లకు ఏమని సమాధానం చెప్పటం? ఆయనకి కాళ్ళాడలేదు. జానకమ్మ సరే సరే ఏ నూతిలో దిగిందో చూడండి అని ఒకటే ఏడుపు. తెలిసిన 4 చోట్లకి మనుషుల్ని పంపి తను వెతకడంలో పడ్డాడు లింగయ్య. కమల ఇక్కడెక్కడా లేదు. మేనమామగారి ఊరు చేరి సరాసరి అత్త ఒడిలో వాలిపోయింది. ఆవిడ నిర్ఘాంతపోయింది. అదేమిటే, నీకివాళ ప్రధానమని కబురంపారే, నేను మీ మామయ్య ఇంకా సేపటిలో వద్దామనుకుంటూ ఉంటే? నాకు ఆ పెళ్ళి వద్దు, ప్రధానమూ వద్దు, ఏడుపు ఆపుకుంటూ అంది కమల. అయితే అవును, అక్కడ చెప్పకుండానే వచ్చేశాను తేల్చేసింది కమల. సూర్యకిరణాల వెలుగుతో ఆమె చెంపల మీద కన్నీళ్లు జిగేలుమన్నాయి. ఏమిటేమిటి? ఏమండోయ్ విన్నారా? ముందు గదిలో ఎవరితోనో మాట్లాడుతున్న వీరభద్రం దగ్గరికి కమల రెక్కబట్టుకు వస్తూ కంగారుగా హెచ్చరించింది శాంత. ఏమిటి? కమలను చూసి ఆశ్చర్యపోతూ అన్నాడు వీరభద్రం. మేనమామని చూస్తూనే ఎవరో పక్కన ఉన్నారని గమనించకుండానే ఆయన కాళ్ళని చుట్టుకుపోయింది కమల బావురుమంటూ. కమలని లేవతీస్తూ ఏమిటమ్మా ఏమిటి? గాబరాగా అడిగాడు వీరభద్రం. ముందు నాకు మాట ఇవ్వు మామయ్య, ఇవ్వు. లేవకుండానే అడిగింది కమల. ఏం మాటమ్మా? ఆశ్చర్యపోతూ అడిగాడు. నన్ను పంపమని ఎవరు వచ్చి అడిగినా నేను ఇష్టపడేదాకా పంపనని మాటియ్యి. వీరభద్రానికిప్పుడు చాలా మటుకు అర్థమయ్యింది. అలాగేనమ్మా, ముందు లేచి లోపలికి వెళ్ళు నింపాదిగా అన్నాడు. శాంత అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళి కాఫీ అది చూడు అని భార్యతో చెప్పి పక్కనున్న అతనితో, చూడు రామచంద్రం, ఏమనుకోకు, మళ్ళీ మాట్లాడుకుందాం, నేను తొందరగా ఒక చోటికి వెళ్ళవలసి ఉంది అన్నాడు. దానికేముందండి, నేను వెళ్ళి వస్తాను అని అతను వెళ్ళాక కండువా భుజం మీద వేసుకొని చెప్పులు తొడుక్కుంటూ, చూడు శాంత, నేను అక్కయ్య గారింటికి వెడుతున్నాను, వాళ్ళక్కడ ఏం కంగారు పడుతున్నారో ఏమో అన్నాడు. మామయ్య, కమల కళ్ళల్లో బెరుకు, కాళ్ళల్లో కంపము స్పష్టంగా అవుపించాయి. లేదమ్మా, నీకన్యాయం జరగనివ్వను, అందుకే వెడుతున్నాను. నువ్వు కనబడలేదన్న సంగతి పాకిందంటే నిజం కన్నా ఊహాగానాలు ఎక్కువ చేస్తారు లోకులు. అందువల్ల నీ జీవితానికి ఎంత ముప్పో నీకిప్పుడు తెలియదు. అలా అందరికీ తెలియని క్రితమే నీవు మా ఇంట్లోనే ఉన్న సంగతి చెప్పి వస్తాను. కానీ
అక్కడికి వెళ్ళేటప్పటికే అంతా మించిపోయిందని తెలుసుకున్నాడు వీరభద్రం. లింగయ్య గారు తనకు తెలిసిన నలుగురిల్లు వెతికించటమే కాకుండా నూతులు చెరువులు గాలించడం, ఆయనంటే సరిపడని కొందరు ఎవరితో లేచిపోయిందో అంటూ చెవులు కొరుక్కోవడం కూడా జరిగిపోయాయి. ప్రధానానికి వచ్చిన పెళ్లివారు కూడా మరలా వస్తామంటూ జారుకున్నారు. ఆ తర్వాతే వెళ్ళిన వీరభద్రం కమల తన ఇంటికి వచ్చిందన్న సంగతి చెప్పి అక్కడ జరిగిన రభసమంతా బావగారి తిట్లు చీవాట్ల మధ్య సావకాశంగా విని కమల వంతుకి తన వంతుకి పడవలసిన అక్షింతలన్నీ తనే శిరస్సున వేయించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత లింగయ్య గారు కమల మేనమామ గారింట్లోనే ఉన్నదని తెలియబరుస్తూ మళ్ళీ ముహూర్తం పెట్టుకోవడానికి రమ్మంటూ ఆ పెళ్లి వాళ్ళని ప్రాధేయపడము, వాళ్ళు మేమింకో సంబంధం చూసుకున్నాము, మా మీద ఆశ పెట్టుకోవద్దు అనటం కూడా కొన్నాళ్లలో జరిగిపోయాయి. ఆ కోపంలో ఆయన కమల మళ్ళీ తన ఇంటికి వస్తే కాళ్ళు విరగ్గొడతానని, ఆ పెళ్ళి కూడా ఆ మామనే చెయ్యమని ఎగిరాడు. నిజానికాయన కోపంలోనే ఆ మాటలన్నా ఈసారి మాత్రం కమల పెళ్లి భారం తన మీదే వేసుకున్నాడు వీరభద్రం. కమలకెలాగూ తండ్రి తగిన సంబంధం తేలేడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టం కూడాను. కమలనిప్పుడు తను వదిలేస్తే బావ దానికి ఎలాగో ఓ తలమాసిన వాణ్ణి చూసి కట్టక మానడు. ఈసారి అది ఇంకే అఘాయిత్యం చేస్తుందో. చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ ఆయనని ఆ పని చెయ్యనివ్వలేదు. అందుకనే కమలకు తగ్గ వరుణ్ణి కష్టమైన తనే చూడాలని నిర్ణయించుకున్నాడు. కానీ అదే ఎలాగో ఆయనకి తెలియలేదు. మంచి సంబంధాలు ఆ ఊళ్ళోనే లేకపోలేదు. కానీ కమల కనిపించకుండా పోవడంలోని నిజం చాలామందికి ఆ తర్వాత తెలిసినా కొన్ని పుకార్లు అలాగే ఉండిపోయాయి. అందువల్ల వాళ్ళు తాను కదిలించినా ముందుకు రావడం లేదు. నిజం తెలిసిన వాళ్ళలో తనకు అనుకూలమైన వాళ్ళెవరా అని ఆలోచిస్తున్న వీరభద్రానికి రామచంద్రం స్ఫురించాడు. నిజమే, అన్నీ తెలిసినవాడు రామచంద్రం ఒక్కడే. రామచంద్రం చక్కనివాడు, ఎర్రగా పుష్టిగా బొద్దుగా ఉంటాడు. నాజూకైన ముఖవర్చస్సు. బిఏ పాస్ అయి కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ ఊర్లోనే ఒక ఇల్లు కొద్దిగా పొలము ఉన్నాయి. చిన్నప్పుడే తండ్రి పోయిన అతనిని తల్లే ఆస్తి మీద అప్పు తెచ్చి అందాక చదివించి ప్రయోజకుణ్ణి చేసింది. ఇప్పుడిప్పుడే అతను ఆ అప్పులు తీర్చుకుంటున్నాడు నెల జీతం మీద. వీరభద్రానికి అతను బాగా తెలిసినవాడే. అతనికి ఇంటి మీద కొంత అప్పు తనే ఇచ్చాడు. కమల పారిపోయి మేనమామగారింటికి వచ్చినప్పుడు అతనే వీరభద్రానికి ఇవ్వవలసిన అప్పు విషయమేదో మాట్లాడ్డానికి వచ్చి అంతా విన్నాడు. ఆ తర్వాత కమలకు జరిగిన అన్యాయం వీరభద్రం చెప్పగా విని చాలా విచారించాడు కూడాను. అన్ని విధాలా కమలకు తగ్గవాడనుకున్నాక వీరభద్రం ఓ మంచి రోజు చూసి రామచంద్రాన్ని కలుసుకున్నాడు. అంతా అతనికి వివరించి చెప్పాక కమల ఏ పరిస్థితుల్లో ఇల్లు విడిచి నా ఇంటికి వచ్చిందో ప్రత్యక్షంగా నీకు తెలుసు కదా. అది చదువుకుంది, నీకు తగ్గదని నా అభిప్రాయం. ఏమంటావు? నీకు ఇష్టమైతే మీ అమ్మగారిని కదిలిద్దామని ముందు నిన్నే అడుగుతున్నాను అని సూటిగా అడిగాడు. అంతా విన్నాక రామచంద్రం అన్నాడు, అమ్మాయి అయితే నాకు నచ్చిందనుకోండి, కానీ కట్నం విషయం మీ బావగారు 2-3 వేల కంటే ఎక్కువ ఇవ్వరని విన్నానే. మరి నీకు ఎంత కట్నం కావాలేమిటి? నానుస్తూ చెప్పాడు రామచంద్రం. మా ఇంటి మీద పొలం మీద అప్పు ఉన్నమాట మీకు తెలుసుగా. మీకు ఇవ్వాల్సిన 6,000 కాకుండా మరో 2,000 దాకా అప్పులున్నాయి. ఈ రుణాలన్నిటికీ నాకు వచ్చే కట్నం మీదే ఆశ పెట్టుకుంది మా అమ్మ. 8,000 ఆలోచనలో పడ్డాడు వీరభద్రం. తన బావ 8,000 అయినా ఇవ్వగల స్తోమత లేనివాడేమీ కాదు. కానీ 2-3 వేల కంటే ఎక్కువ ఇయ్యని మాట ఖాయం. అంత తక్కువలో ఇటువంటి సంబంధం కుదరటం కూడా కష్టమే. 1-2 వేలు అటూ ఇటూ అయితే తను సర్దుదామనుకున్నాడు. కానీ మొత్తంగా 8,000 తన సర్వస్వం వదిలేసుకుంటే తప్ప తనివ్వలేడు. మరేమిటి ఉపాయం? చటుక్కున తట్టింది. చూడు చంద్రం, మా బావ 8,000 ఇవ్వలేనివాడేమీ కాదు. ఆయన లోభిత్వం ఇవ్వనివ్వదు అంతే. అందుకని నువ్వొక్క పని చేశావంటే రామచంద్రం చెయ్యి పట్టుకుంటూ అడిగాడు. ఏమిటది? వీరభద్రం వైపు కుతూహలంగా చూశాడు చంద్రం.
ఆయన ఇస్తానన్నంత కట్నానికే ఒప్పుకో. ఆ తర్వాత తనకు తట్టిన ఉపాయాన్ని చెప్పాడు వీరభద్రం. చాచా, అదేం పనండి అని అన్న అతని 2 చేతులు పట్టుకొని, కాదు చంద్రం, మా బావ మొండితనం కారణంగా కమల జీవితం నాశనమైపోతూ ఉంది. అది చూస్తూ నేను సహించలేకపోతున్నాను. అన్నీ తెలిసిన నువ్వు ఒప్పుకోకపోవనే నిన్ను నేను ప్రాధేయపడుతున్నాను. దీనికి నువ్వు ఒప్పుకోక తప్పదు అని దీనంగా అడుగుతున్న ఆయన్ని కాదనటం ఎట్లాగో తెలియలేదు చంద్రానికి. అది సరేననుకోండి, కానీ మీ ఎత్తు పారుతుందని నమ్మకమేమిటి? తీరా మీ బావ మొండితనంగా నలుగురి చేత చెప్పించి తాళి కట్టిస్తేనో అందాక వచ్చాక నేను లేచిపోలేను కదా, అప్పుడు నా సంగతి? లేచి వచ్చేయమని నేను అనను, అందాక రాదు, వస్తే కట్నానికి నేను పూచి ఉంటా, సరేనా? అబ్బే, మీకెందుకండి మధ్య అయిష్టంగా అన్నాడు చంద్రం. మరేమీ పర్వాలేదు, అది నా కూతురు లాంటిదే, ఇక నువ్వు ఒప్పుకున్నట్టే కదూ. తేలిక పడ్డట్టు ఊపిరి తీయబోయాడు వీరభద్రం. నేను ఒప్పుకున్నాననుకోండి, కానీ మా అమ్మ కూడా సరేనంటే తప్ప నసుకుతూ నీళ్లు నమిలాడు చంద్రం. మళ్ళీ కొంత నైరాస్యం ఆవరించినా సర్దుకుంటూ, సరే, నువ్వు నేను కలిస్తే ఒప్పించలేకపోతామా, పద వెడదాం అని కండువా వేసుకొని చంద్రంతో వాళ్ళ ఇంటికి దారి తీశాడు వీరభద్రం. అంతా సావకాశంగా విన్న చంద్రం తల్లి కాంతమ్మగారు ఇది మర్యాదస్తుల లక్షణం కాదన్నది, వాళ్ళ తంతన్నది. మళ్ళీ మళ్ళీ వీరభద్రం ప్రాధేయపడగా లింగయ్య గారు ఏమీ ఇవ్వకపోతే మా గతేమిటన్నది. మీ పూచీ మీద మాకు నమ్మకమేమిటని తేల్చింది. దానికి సమాధానంగా వీరభద్రం, పెళ్ళినాడే ఎలాగోలా ఆ 8,000 నేనిప్పిస్తాను. అది జరగని నాడు నేను మీకు ఇంటి మీద పెట్టిన 6,000 అప్పు వదిలేసుకుంటాను. ఆ పత్రాలు మీ దగ్గరే ఉంచుకోండి అన్నాడు. మరి మిగతా చిల్లర అప్పులు 2,000 అన్ని అప్పులు తీరితేనే ఆ కాస్త ఆస్తి అయినా వీడికి దక్కుతుంది అని నా ఆశ. ఇలా నిగ్గదీసి అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి. ఇలాంటి విషయాల్లో మొహమాట పడటం, ఆ తర్వాత బాధపడటం నాకిష్టం లేక ఇలా అడగవలసి వస్తోంది అని కుండబద్దలు కొట్టింది కాంతమ్మ. వాటికి నేను పూచీ రాసిస్తాను. మా బావ కట్నం పూర్తిగా ఇస్తేనే మళ్ళీ నా కాగితాలు నాకిద్దురు కాని అని హామీ ఇచ్చాక మీకెందుకు బాబు ఈ అవస్థ అంటూ ముందు కాస్త బెట్టుపోయినా చివరికి సరేనంది కాంతమ్మ. ఇంకో చోటైతే ఇంత కట్నం పలకదేమో కూడా. మరి రామచంద్రంతో అన్ని విషయాలు స్థిరపరచుకున్నాక లింగయ్య గారికి కబురంపాడు వీరభద్రం. ఇక్కడ ఓ సంబంధం ఉందంటూ. కబురందగానే భర్తని తొందర చేసి పంపింది జానకమ్మ. ఆమెకి ఇదో పెద్ద దిగులైపోయింది. పెద్ద పిల్లల గతి అట్లా ఉంటే దీనికసలు పెళ్ళే అవదేమోనని బెంగ ఆవిడకి. పైకి భీకరంగానే ఉన్న లింగయ్య గారికి లోపల గుండె పీకుతూనే ఉంది. ఆ పెళ్ళి తప్పిపోయాక మళ్ళీ 2-3 సంబంధాలు చూశాడాయన. క్రియకి వెనకటి సంగతి ఎంత దాచుదామన్నా సాధ్యం కాలేదు. అందువల్ల సంబంధాలు రావటమే కష్టమైపోయింది. తెలిసి కేవలం వట్టి కట్నం గుంజుకుపోవడానికి వచ్చిన బాపతు కొంతమంది లింగయ్య పిక్కి పిక్కి ఇచ్చే కట్నానికి ఒప్పుకోక లేచిపోయిన పిల్లకి ఇంత తక్కువలోనే అవుతుందనుకుంటున్నారా పెళ్ళి అని మొహం మీదే అడిగి చక్కాబోయారు. వాళ్ళడిగిన కట్నానికి తను తెగించి ఒప్పుకున్నా కమల ఇష్టపడుతుందనేమిటి? తను చూస్తున్న సంబంధాలు దానికిష్టమయ్యేవి కావని తనకే తెలుస్తుంది. మధ్య దాని గొడవొకటి. అది చేసిన నిర్వాహానికి అసలు సంబంధం కుదరటమే ఒక సమస్య అయితే దీని ఇష్టం ఒకటా? కమల మీద మహా మంటగా ఉంది ఆయనకి. కనీసం ఆ కోపం తీర్చుకోవటానికైనా కమల ఎదురుగా లేదు. ఆయన కుదిర్చే సంబంధం తనకిష్టమయ్యేదాకా మేనమామగారి ఇంట్లోనే ఉంటానని ఖచ్చితంగా చెప్పేసింది కమల. కాళ్ళు చేతులు కట్టేసి ఎవడికో ఒకడికి అంటగట్టి అంపకాలు పెట్టేద్దామన్నా అది సాధ్యం కాని పనని తెలుసు కాబట్టి ఎట్లాగో మనసు బిగబట్టి ఊరుకుంటున్నాడు. ఈ సంబంధం ఏమవుతుందోలే అనుకుంటూ వెళ్ళిన లింగయ్య గారికి కొండెక్కినట్టే అనిపించింది. బావగారిని కూర్చోబెట్టి కుర్రవాడి సంగతులన్నీ విషదపరిచాడు వీరభద్రం. అబ్బాయి BA పాస్ అయి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆస్తి తగినంత ఉంది. కమలకు అతను బాగా నచ్చాడు. అతనికి కూడా కమల నచ్చింది. అన్నీ వింటున్న లింగయ్య, మరి
అమ్మాయి సంగతి వాళ్ళకేం తెలియదా? ఆగలేక అడిగాడు. క్షుణ్ణంగా తెలుసు. అసలు ఆ వేళ కమల ఇక్కడికి వచ్చినప్పుడు అతనిక్కడే ఉన్నాడు. నాకు తెలిసినవాడేలే. ఆ వేళ తాని నోటంతా అన్నీ విన్నాడు. అతనేమీ పట్టించుకున్నట్టు లేదు వివరించాడు వీరభద్రం. అమ్మయ్య, సగం భారం దిగినట్టయింది లింగయ్య గారికి. మరి కట్నం? అదొక్కటే నువ్వు వచ్చి తేల్చాలని ఊరుకున్నాను. ఇదిగో ఇప్పుడే వాళ్ళని పిలిపిస్తాను అంటూ రామచంద్రానికి కబురంపాడు. కాసేపటిలో రామచంద్రం తల్లి వచ్చారు. మామూలు మర్యాదలన్నీ అయ్యాక కట్న కానుకల ప్రసక్తి వచ్చింది. కట్నం పబ్లిక్గా తీసుకోవడం ఇప్పుడు నేరం కాబట్టి అమ్మాయికి పసుపు కుంకాల కింద తన స్తోమతకు తగ్గట్టు కొంత పొలం పిల్ల పేర రాస్తానన్నాడు లింగయ్య. ఎలా అయితేనేంలే అనుకొని సరే అన్నారు తల్లి కొడుకులు. ఆ తర్వాత తదాస్తు అనుకుంటూ తాంబూలాలు పుచ్చుకున్నారు. కూతురు ముస్తాబులో లక్ష్మీదేవి తొనకల మెరుస్తున్న కమల గౌరీదేవి పూజ చేస్తున్నదన్న మాటే కానీ ఆమెలో ఆలోచనలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఇప్పటిదాకా తాను అదృష్టవంతురాలే. తను ఊహించుకున్నట్టు అన్ని విధాలా తనకు తగిన వరుడే లభించబోతున్నాడు. ఇక ముందు జరగబోయే తంతంతా అనుకున్నట్టు జరిగిపోతే తనకు కావలసింది లేదు. తన మీద మమకారం కొద్దీ తన తండ్రి లోభత్వానికి గురి కాకుండా తనని కాపాడడం కోసం మామయ్య చేస్తున్న సాహసానికి త్యాగానికి ఆమె కళ్ళు చెమర్చాయి. ఒకవేళ నాన్న మొండికెత్తి తన పేర ఏమీ రాయనంటే మామయ్యకి జరగబోయే అన్యాయం తలచుకుంటే గుండె గుబేలుమంటోంది. అలా కాక తన భర్త త్యాగం చేసి మామయ్యది మామయ్యకు ఇచ్చేసినా అప్పుడు తన భర్తకే అన్యాయం జరిగినట్టవుతుంది. అది తను సహించలేదు. ఈ రెండు అవాంతరాలు రాకుండా తన తండ్రి మనసే మారేలా చేయమని దేవిని మనసారా ప్రార్థించింది కమల. కలకలలాడుతున్న వివాహ మండపంలోకి మనస్సు కుదుటపరుచుకుంటూ నడిచింది. సన్నాయి మేళం అపస్వరాలు పలుకుతున్నాయి చెవిలో. అక్షింతల మీద పడినప్పుడల్లా ఉలిక్కి పడుతోంది. ఆ సందట్లో పక్కనే తనను కోరుకున్న వరుడున్నా మురిపెమే చెదిరిపోయింది. జరగవలసిన విధులన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోతున్నాయి. సూత్రధారణ సమయం వస్తుంది. పురోహితుడు సూత్రంతో అక్షింతలు పంచిపెడుతున్నాడు. రామచంద్రం చేసైగతో మేనమామని పిలిచి చెవిలో ఏదో గుసగుసలాడి పంపించాడు. ఆయన వెళ్ళి ఏదో హడావిడిగా వెతుకుతున్న లింగయ్య గారితో నెమ్మదిగా, చూడండి అన్నగారు, మీరేదో పొలం అమ్మాయి పేర పెడతానన్నారట. అది ఇప్పుడే తేల్చేసుకుంటే బాగుంటుందంటున్నాడు అన్నాడు. ఆదరాబాదరాగా వెతుకుతున్నవాడల్లా ఒక క్షణం నిలబడి విని, దానిదేముందండి, ముందు అనుకున్నదేగా, ఈ హడావిడి అయిపోయినియండి, అలాగే రాసేద్దామంటూ మళ్ళీ పనిలో జొరబడబోయిన ఆయన్ని ఆపి, అదేదో మీరే చెప్పి వెళ్ళండి, అతను ఇప్పుడే రాయాలంటున్నాడు మరి అన్నాడు. సరి అది ఇప్పుడే అయ్యే పనా, ఏమన్నానా, పదండి నే చెబుతా అంటూ ఆయన వెనకాలే పెళ్ళికొడుకు దగ్గరికి వచ్చి, అదేమిటోయ్ రామచంద్రం, అన్నమాట నేను తప్పుతాననుకున్నావా ఏమిటి? అమ్మాయి పేర 1/2 ఎకరం తప్పకుండా పెడతాను, తర్వాత ముందు ఈ తంతు కాని అన్నాడు. ఏమిటి 1/2 ఎకరమా? 3-4 ఎకరాలు ఇస్తారని చెప్పాడే, అదేమిటి? ఆశ్చర్యంగా మేనల్లుడి మొహం కేసి చూశాడు రామచంద్రం మేనమామ. ఆయనకు అలాగే చెప్పాడు రామచంద్రం. 4 ఎకరాలే నోరు తెరిచేశాడు లింగయ్య. అవునండి, మీరేగా మీ స్తోమతకి తగ్గట్టు పెడతాను అన్నారు. మీ స్తోమతెంతో నాకు తెలియదా? అందుకనే 3-4 ఎకరాలు పెడతారనుకున్నాను. అయినా ఇప్పుడేమంటారు చెప్పండి, ఎంత ఇస్తానంటారు? వెనక వచ్చిన సంబంధానికి 2,000 ఇస్తానన్నాను, దానికి బదులు 1/2 ఎకరం రాస్తానంటున్నాను కదా. ఇంకేం, ఆ వెనక వచ్చిన వాళ్ళకే పిల్లనివ్వలేకపోయారు, నా దాకా ఎందుకు? అదేం కుదరదు, కనీసం 3 ఎకరాలన్నా రాయందే నేను ఒప్పుకునేది లేదు. ఏదో చప్పున తేల్చి చెప్పండి, నిష్కర్షగా చెప్పాడు రామచంద్రం. మండిపడ్డాడు లింగయ్య. ఏమిటోయ్ బెదిరిస్తున్నావు? 3 ఎకరాలంటే ఎంతో తెలుసా? ఎంతైనా కానియండి, అది మీరు నాకేం దానం చేయటం లేదుగా, మీ కూతురికిచ్చుకుంటున్నారు. అయినా మీరంత ఇవ్వలేని వారా ఏమన్నానా? నిర్లక్ష్యంగా అన్నాడు రామచంద్రం. అయితే మాత్రం ముందు నిక్కచ్చిగా అనుకోలేదు కదా అని ఇంత అన్యాయంగా మాట్లాడతావా? నేను మాత్రం అంతకన్నా ఇచ్చేది లేదు. ఏం చేస్తాడులే అన్నట్టు ధీమాగా చూశాడు లింగయ్య.
సూత్రధారణ ముందు, వాద్యాల డమటమల ముందు ఈ వాగ్వాదం రెట్టింపయ్యింది. ఆపండయ్యా, ఆపండి అన్నారెవరో. దానితో సద్దుమణియింది. అయితే ఈ పెళ్లి జరగదు, అంత ఖచ్చితంగానూ అరిచాడు రామచంద్రం. ఒక్క క్షణం నిర్ఘాంతపోయినా తక్షణమే తేరుకుంటూ, అదెట్లా కాదో నేను చూస్తా, ఏడి ఆ వీరభద్రం అంటూ కండువా విసురుగా భుజాన వేసుకుంటూ బావమరిదిని పిలవటానికి వెళ్ళాడు లింగయ్య. ముహూర్తం దాటిపోతుందంటూ హెచ్చరించిన పురోహితుణ్ణి ఆగండి అని కసిరాడు రామచంద్రం. కమల వెనకాలే ఉన్న జానకమ్మగారి గుండెల్లో రాయి పడింది. ఆవిడ తన పక్కనే ఉన్న రామచంద్రం తల్లి చేతులు పట్టుకుంది. వదినగారు, ఆ అబ్బాయికి చిన్నతనం, మీరైనా చెప్పండి అంది దీనంగా. మగవాళ్ళ వ్యవహారంలో నేనెప్పుడు జోక్యం చేసుకోనమ్మా, నింపాదిగా తప్పించుకుంది ఆవిడ. పెళ్లికి వచ్చిన వాళ్లలో అప్పుడే సంచలనం బయలుదేరింది. కొందరికి అసలు అర్థం కాకపోతే కొంతమందికి కొంచెం అర్థమయ్యింది. తలో రకంగానూ ఊహించుకుంటూ గడబిడ చేస్తున్నారు. విషయం తెలిసిన కొందరు పెద్దలు రామచంద్రానికి నచ్చచెబుతుంటే మరికొందరు లింగయ్య గారినే మెత్తబడమంటున్నారు. ఆయన మాత్రం వీరభద్రాన్ని నిలవేసి, ఇదేమిటయ్యా, నువ్వేదో నిర్వాకం చేసి మంచి సంబంధం తెచ్చావనుకుంటూ ఉంటే ఇప్పుడు 3 ఎకరాలు పిల్ల పేర పెట్టమంటాడేమిటి అని చెడ్డ సంబంధం అయినట్టు మాట్లాడుతున్నాడు లింగయ్య. పైగా ఆ 3 ఎకరాలు ఇప్పుడు కాగితం మీద రాసేస్తేనే చేసుకుంటాడట, లేకపోతే లేచిపోతానంటున్నాడు. పక్క వాళ్ళు వంత పాడారు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్లు, ఏమిటేమిటి, లేచిపోతానంటున్నాడా, పదానే చెబుతా అంటూ గబగబా చంద్రం దగ్గరికి వచ్చాడు వీరభద్రం. ఏమిటోయ్ చంద్రం, నువ్వేదో తెలిసిన వాడివని, నెమ్మదైన వాడివి అనుకుంటూ ఉంటే అంతలోనే ఆయన్ని మాట్లాడనియ్యకుండానే ఆపి, చూడండి, మీరు నాకు నలుగురి చేత చెప్పించో లేకపోతే బెదిరించో ఈ పెళ్ళి జరిగిద్దామనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఈ పెళ్ళి కుదిర్చినప్పుడు ఈ పెద్దలంతా లేరు. 4 ఎకరాలు పెట్టడానికి మీరు ముందే ఒప్పుకున్నారని నేనంటే మీరేం చేయగలరు? నేను కాబట్టి 3 ఎకరాలతో సంతృప్తి పడతానంటున్నాను. మీ బావగారికి ఉన్న ఆస్తి ఏమిటో, ఆయన స్తోమతెంతో నాకు తెలుసు. మెడ మీద తలకాయ ఉన్నవాడికల్లా తెలుసు. ముందు వదిలేసుకున్న సంబంధం వాళ్ళకి 2000 ఇస్తానని ఉండవచ్చు. కానీ ఒకసారి సంబంధం తప్పిపోయిన అమ్మాయికి మళ్ళీ ఆ 2000తోనే పెళ్ళి అవుతుందనుకోవడం దురాశ. ఆయన అలా అనుకుంటే మాత్రం నేనెలా ఒప్పుకుంటాను? ఇప్పటికైనా మించిపోయిందేముందిలేండి. ఒక సంబంధం తప్పిపోతే వచ్చే నష్టానికంటే రెండోది తప్పితే వచ్చేది ఎక్కువ కాదు. నేను లేస్తాను అని లేవబోతున్న చంద్రాన్ని 2 చేతులతోనూ కూర్చోబెడుతూ, నువ్వు తొందరపడకు చంద్రం, మా బావ చేత ఆ 3 ఎకరాలు కమల పేర పెట్టించే పూచి నాది. మిగతా పని పూర్తి కానియండి శాస్త్రులు గారు అని బావగారిని యువతలికి లాక్కు వచ్చేస్తూ అన్నాడు వీరభద్రం. ఏమిటోయ్ గబగబా మాటిస్తున్నావు? 3 ఎకరాలా అంటే 8000 ఏమనుకున్నావో రొప్పుతూ అన్నాడు లింగయ్య. పోనీ బావా, నీ 8000 నువ్వును. ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిందంటే ఇప్పుడు 8000తో పోయేది 12,000కి దేకుతుంది ముందు ముందు. నా మాట విని రాసి ఇచ్చేయి నచ్చజెబుతూ అన్నాడు వీరభద్రం. కళ్ళ నీళ్లు పెడుతూ భర్త దగ్గరికి వచ్చింది జానకమ్మ. దానికి అన్యాయం చెయ్యకండి, పాపిష్టి డబ్బు పోతే పోయింది, రాసి ఇచ్చేయండి అంటూ. అంతలో ఎవరో, ఏమండోయ్ లింగయ్య గారు, పెళ్ళికొడుకు మంగళసూత్రం పట్టుకు తయారుగా ఉన్నాడు, మీరు ఆ కాగితం పట్టుకొని అక్షింతలు వేయటానికి రావాలట అంటూ వచ్చారు. రాయక తప్పలేదు లింగయ్య గారికి. ఆ తర్వాత అంతా నింపాదిగా సలక్షణంగా జరిగిపోయింది. ఉరుములు మెరుపులు సర్దుకున్నాయి. ఆశీర్వచన ఆన వెలిసిన తర్వాత కాలవలో నీళ్లల్లే శ్రావ్యంగా మోగాయి. కొద్ది రోజుల్లోనే కమల కాపురానికి వెళ్ళిపోయింది. అటూ ఇటూ మనుగుడిచిన తర్వాత హాయిగా నిద్రపట్టింది రామచంద్రానికి. బారెడు పొద్దెక్కిన తర్వాతే లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. తల్లి వంటింట్లో మజ్జిగ చిలికి వెన్న కుతపలు గిన్నెలో కూడబెడుతుంది. బీరువాలో కాగితాలు తీస్తున్న రామచంద్రాన్ని పని చేసుకుంటూనే గమనిస్తున్న తల్లి కాంతమ్మ మెల్లెగా దగ్గరకు వచ్చింది. ఏమిట్రా తీస్తున్నావు? అవేనమ్మా మన వీరభద్రం గారి అప్పు కాగితాలు. ఆయనవి ఆయనకిచ్చేయద్దు. బీరువా వెయ్యబోతున్న కొడుకుని ఆపింది కాంతమ్మ. అవెందుకు ఇచ్చేయడం తెలియనట్టు అడిగింది కాంతమ్మ. మరి మాట్లాడబోతున్న కొడుకుని ఆపి, నువ్వు తీరుస్తావా ఆ అప్పు అంది. కాకపోతే ముందు మనం అనుకున్నదేగా, కమలకిచ్చిన 3 ఎకరాలు ఉందిగా,
అది అమ్మి అప్పులు తీర్చమని కమల అంటోంది. దానిమీద వచ్చే ఐవేస్తో తీర్చవచ్చుగా. ఉన్న పొలాన్ని అమ్మడమెందుకు? ఏమంటావు? అది అమ్మను అక్కర్లేదు, ఇది తీర్చను అక్కర్లేదు తాపీగా అంది కాంతమ్మ. చాటుగా వింటున్న కమల నిర్ఘాంతపోయింది. అదెట్లా? తల్లి భావం అర్థమవుతున్న నిర్ధారణ కోసం అడిగాడు చంద్రం. నువ్విస్తే మటుకు ఆయనెట్లా తీసుకుంటాడురా? లౌక్యంగా అంది తల్లి ముసిముసిగా నవ్వుతూ. ఆయనది ఆయన తీసుకోవడానికేం? అదేమిట్రా, కమల పెంపుడు తండ్రేగా వీరభద్రము. అది మనం తీర్చాలి అనుకున్నవాడైతే అప్పు కాగితాలు మన చేతికెందుకిస్తాడు? ఒకవేళ అడిగితే ఎందుకు అడుగుతాడు? ముందు అనుకున్నదేగా. నీకేమన్నా కట్నమిస్తేగా అప్పు కాగితాలు తిరిగి ఇయ్యటానికి. నీకు కట్నం ఇవ్వనే లేదాయను. కోడలికి పసుపు కుంకం కింద ఇచ్చాడు గాని. ఏదైతేనేం దేనికదే. అంతేనంటావా? మెత్తబడుతూ నమ్మకం చాలన్నట్టు నసిగాడు రామచంద్రం. అమ్మ లౌక్యం అప్పటికి గాని అర్థం కాలేదతనికి. చెదిరిన క్రాపు సరిచేసుకొని బిఏ చదువులో అమరని ప్రజ్ఞ అమ్మ అనుభవంలో వంటబట్టించుకున్నాడు. కాక అది సరే కానీ అమ్మాయి పేరనున్న పొలం నీ పేర రాయించుకొని రిజిస్టరు చేయించుకో. వియ్యంకుడు ఒప్పుకున్నాడులే. ఆడవాళ్ల పేర ఆస్తులెందుకు? కొంగు దోపుకుంటూ వెళ్ళింది కాంతమ్మ. గోడమూల సాలెగుట్లో ఈగ గిలగిలా కొట్టుకుంది. కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది కమలకి. జరిగిన నాటకమంతా కాంతమ్మ ద్వారా నిదానంగా తెలుసుకున్న తండ్రే బావమరిది మీద అక్కస్సు కొద్దీ వియ్యపురాలికి అలాగ నూరిపోశాడని కమలకు తెలియనే లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.